వర్షాలు వరికిస్తూ ఉన్నాయి. ఉత్తర చైనాలో ఒక్కసారిగా కుండపోత వర్షాలతో బీజింగ్ లో దారుణ పరిస్థితి నెలకొన్నాయి. ఒక్కో రాత్రిలో 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రాత్రిలోనే ఇంత వర్షపాతం నమోదైందంటే సుమారుగా 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అక్కడ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. సో చైనాలోని హెబీ ప్రావిన్స్ హెవీ రెయిన్ఫాల్ కారణంగా అక్కడ పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఆ వరదలకు సంబంధించిన విజువల్స్ మీరు యాక్టివ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో కార్లు కొట్టుకుపోతున్నాయి. అదొక స్ట్రీట్లో ఉన్నటువంటి ఆ కార్లు బయట పార్క్ చేసి ఉంటే ఏకంగా ఆ కార్లని పూర్తిగా కొట్టుకుపోతున్న ఆ విజువల్స్ ని యాక్టివ్ స్క్రీన్ పై చూస్తున్నారు. మరో చోట డైరెక్ట్ గా ఒక ట్యాంకర్, హెవీ ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ లాంటిది, కార్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మొత్తం బురద నీళ్ళలో ఆ వెహికల్స్ అన్ని కొట్టుకుపోవడం చాలా దారుణమైన పరిస్థితి దారితీస్తోంది. సో హుబేయి, హెనాన్ అండ్ సిచువాన్ ఈ ప్రావిన్సెస్ లో భారీ వర్షపాతం నమోదైంది. సుమారుగా ఈ ప్రాంతంలో ఇప్పుడు డెడ్లీ ఫ్లడ్స్ వస్తున్నట్టుగా అక్కడి వాతావరణ శాఖ అధికారులు లేకపోతే అక్కడి వార్తా కథనాల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. సో స్కూళ్ళని క్లోజ్ చేశారు, పవర్ అవుటేజెస్ ని క్లోజ్ చేశారు. సో డైరెక్ట్ గా 350 mm అంటే సుమారుగా 35 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ జస్ట్ 12 hours. 35 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ జస్ట్ ఇన్ 12 hours హెనాన్ ప్రాంతంలో ఈ యొక్క వర్షపాతం నమోదైంది.